అద్వానీకి మోడీకి చిచ్చు పెట్టాలని చూసి అది సాధ్యం కాక ఇప్పుడు అద్వానీ వెర్షన్ని హైలైట్ చేస్తున్న పత్రికలు రామ మందిర నిర్మాణం కోసం ప్రారంభించిన రామ జన్మభూమి ఉద్యమం కుహనా లౌకికవాదుల దాడి నడుమ లౌకికవాదానికి అసలైన నిర్వచనం తిరిగి పొందేందుకు ఓ చిహ్నంగా నిలిచిందని బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీ అభిప్రాయపడ్డారు. శ్రీరామ మందిరం నెరవేరిన దివ్యకళ పేరుతో ఆయన రాసిన వ్యాసంలోని మరికొంత సమాచారం అద్వానీ కార్యాలయం శనివారం విడుదల చేసింది. ఈ ఉద్యమం సందర్భంగా నిఖార్సైన లౌకికవాదం కుహనా లౌకికవాదుల నడుమ తేడాల మీద దేశమంతా ప్రత్యేకమైన చర్చ ప్రారంభమైందని ఆయన తెలిపారు. 1990లో రామ మందిర నిర్మాణం కోసం మేము రథయాత్ర ప్రారంభించినప్పుడు ప్రజల మద్దతు పుష్కలంగా లభించగా చాలా రాజకీయ పార్టీలు మా వెంట నడిచేందుకు జంకాయి. ముస్లిం ఓట్లు పోతాయని వారి భయం. ఓటు బ్యాంక్ రాజకీయాలకు లొంగిపోయి సెక్యులరిజం పేరుతో వారు తమ వైఖరిని సమర్థించుకున్నారు అన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని కళ్ళారా చూడటంతో తన జన్మ ధన్యమైందని భారత పౌరుడిగా గర్వపడుతున్నానని చెప్పారు. అయోధ్య భూ వివాదంపై కోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం జరుగుతున్నప్పుడు నాతో పాటు బీజేపీ సంఘ పరివారంలోని ప్రతి సభ్యుడు రామ్లల్లా న్యాయమైన స్థానంలో ప్రతిష్ఠించాలనే కళ సాకారమయ్యే దిశగా భారతీయుల ఆత్మను మేల్కొల్పేందుకు కృషి చేస్తూ వచ్చాం. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాత్మక తీర్పుతో ప్రశాంత వాతావరణంలో రామ మందిర పునర్నిర్మాణం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభతరుణంలో ఇద్దరు వ్యక్తుల లోటు తనకు బాగా కనిపిస్తోందని అద్వానీ చెప్పారు. ఒకరు తన భార్య కమల కాగా మరొకరు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిగా పేర్కొన్నారు. వాజ్పేయి నా రాజకీయ వ్యక్తిగత జీవితంలో అంతర్భాగం. ఇక రెండో వ్యక్తి నా భార్య దివంగత కమల. ప్రజా జీవితంలో సుదీర్ఘమైన నా ప్రస్థానానికి ఆమె స్థిరత్వం అసమాన బలాన్ని చేకూర్చిందని అద్వానీ గుర్తు చేసుకున్నారు.